జపాన్‌లో జనాభా సంఖ్య తగ్గిపోయింది. యువతరం సంఖ్య తగ్గిపోయింది. పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. ఆలస్యపు వివాహాలు లేకపోతే ఒంటరి జీవితాలు. ఆ పెళ్లి చేసుకున్నోళ్ళు కూడా ఒకళ్ళకి మించి కనట్లేదు. దాని ఇంపాక్ట్ ఏమైపోయింది అంటే అక్కడ పుట్టుకల సంఖ్య తగ్గిపోయింది. అట్లాగే యువతరం సంఖ్య తగ్గిపోయింది. వృద్ధుల సంఖ్య పెరిగిపోయింది. చివరికి మన దేశం నుంచి కూడా పనులు చేయడానికి మనుషులు పిలుస్తున్నారు. ఇప్పటిదాకా ఏ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు అట్లాంటివి. ఇప్పుడు అట్లా కాదు. పని మనుషులుగానో లేకపోతే ప్లంబర్లుగానో ఎలక్ట్రీషియన్లుగానో టాయిలెట్లు కడగడానికో లేదా ఇతరత్రా పనులు ఏవైతే సరే ఉంటాయో వాటిట్లో డాలర్‌లో డబ్బులు ఇస్తాను రమ్మనమని చెప్తున్నాను. లేకపోతే జపాన్ కరెన్సీలో డబ్బులు ఇస్తాను రమ్మనమని చెప్తున్నాను అనమాట. ఆ విధంగా పిలుపునిచ్చి అక్కడ ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఏంటయ్యా అంటే మామూలు పాస్‌పోర్ట్‌ల మీద అక్కడికొచ్చిన వీసాల మీద అక్కడికొచ్చినా సరే ఇట్లాగ మేము మీ దగ్గర శరణార్థిగా ఉంటాం. మేము బ్రతకతాము ఇక్కడ మాకు అవకాశం ఇవ్వండి అంటే వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్‌ని బట్టి వాళ్ళని తీసుకోవాలి అన్నటువంటి కొత్త నిర్ణయానికి వచ్చి ఎందుకంటే మానవ వనరుల కొరత వల్ల.